ఆర్టీఐ న్యూస్ కి స్వాగతం. జనగామ జిల్లా జాఫర్గూడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో తెలంగాణ రాజక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షులు ఎతునూరి నరేష్ ఆధ్వర్యంలో 11/6/2024 మంగళవారం రోజు తెలంగాణ రాజక రిజర్వేషన్ సమితి మాజీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కీర్తిశేషులు సాంబరాజు రవి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి వారు చేసిన సేవల్ని స్మరించుకున్నారు. భౌతికంగా వారు మన మధ్య లేకున్నా రజక జాతికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ అశోక్, సూరారం మాజీ సర్పంచ్ మేడిపల్లి శ్రీనివాస్, చిట్యాల ఐలమ్మ, మనుమలు చిట్యాల రామచంద్రం, సంపత్, సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు రాపర్తి సోమన్న, నేషనల్ దోబీ రిజర్వేషన్ సంఘ జాతీయ ఉపాధ్యక్షులు ఉల్లంఘల యాదగిరి, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర ఉపాధ్యక్షులు సాంబరాజు కుమార్, మిన్నెలపురం జలంధర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏదునూరి వీరన్న, దర్శనాల లక్ష్మణ్ మరియు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, రాజకీయ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా గత 6 సంవత్సరాలుగా తను సేవలు అందించినటువంటి రజక జాతికి ఎస్సీ రిజర్వేషన్ కోసం అనేక పోరాటాలు చేసి మా మధ్యన 6 సంవత్సరాలుగా ఉండి ఎంతోమందికి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి పరిచయం అయ్యి ఆనాడు మరి లాస్ట్ ఇయర్ అకాల మరణం చెందడం చాలా బాధాకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ మరి వారు చేసిన సేవల్ని తప్పకుండా సంఘం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంది చిరస్మరణీయంగా. తప్పకుండా ప్రతి సంవత్సరం ఇదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు జరుపుకునేటట్టు మేము పిలుపునిస్తాం. అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ కోసం అల్పేరుని పోరాటం చేసినటువంటి సాంబరాజు రవి గారు జనగామ జిల్లా జాఫర్గఢ్ మండల్ తిమ్మాపూర్ గ్రామానికి చెందిన వారు. తప్పకుండా వారిని మేము గుర్తించుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆర్థికంగా ప్రతి ఒక్కరూ సంఘం తరపు నుంచి ప్రతి సభ్యుడు వారి స్తోమతను బట్టి ఇచ్చినటువంటి డబ్బులు కూడా వారికి కుటుంబానికి అందజేయడం జరిగింది. కాబట్టి వారికి ఏ కష్టం వచ్చినా సంఘం అనేది వెన్నంటి ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరము ఆ కుటుంబానికి ఎగవెల్గా అండగా ఉంటాం. ఎస్సీ రిజర్వేషన్ తప్పకుండా మేము వారి కళని నెరవేరుస్తాం. తప్పకుండా వారు భౌతికంగా మా ముందు లేకపోవచ్చు కానీ వారి ఆశయాలను ముందు తీసుకుపోతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇక్కడ వచ్చినటువంటి గ్రామ సర్పంచ్ గారు, గ్రామ ప్రజాప్రతినిధులు, మరి వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర కమిటీ, అదేవిధంగా జనగామ జిల్లా కమిటీ ప్రతి ఒక్కరు హాజరు కావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా అదేవిధంగా చాకలి ఐలమ్మ మన్మడు అయినటువంటి రామచంద్రయ్య గారు, అదేవిధంగా చిట్టాల సంపత్ గారు కూడా హాజరు కావడం జరిగింది. హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా వారు చేసిన సేవల్ని మేము స్మరించుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలిపించాం. బ్రహ్మాండంగా అందరూ కూడా ప్రతి జిల్లాలో చేయడం జరిగింది. కాబట్టి వారి సేవల్ని స్మరించుకుంటూ తప్పకుండా ప్రతి సంవత్సరము ఈ జాఫర్గఢ్ మండల్ తిమ్మాపూర్లో ఇక్కడ చేస్తామని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మరి వారి విగ్రహాన్ని కూడా కొన్ని అనివార్య కారణాల వలన ఈ సంవత్సరం పెట్టలేకపోయినాం. వాళ్ళ కుటుంబం కొంచెం ఇబ్బంది పడి భూమి తీసుకోలేకపోయింది. కాబట్టి భూమి వాళ్ళు కేటాయిస్తే తప్పకుండా విగ్రహం ఏర్పాటు చేస్తాం వచ్చే సంవత్సరం వరకు. ఈ సందర్భంగా మరి రాష్ట్ర ప్రజలకంతా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మనమందరము జాతి కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని మనం గుర్తించవలసినటువంటి బాధ్యత రజక సంఘాల పైన ఉంది. కాబట్టి ఈ ఎస్సీ రిజర్వేషన్ కోసం మనమందరము వారు చేసినటువంటి కళలని సాకారం చేద్దామని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ జై రవణ ఆశయాలను కొనసాగిస్తాం. జోహార్ 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 సాంబరాజు రవణ గారికి జోహార్ జోహార్ రవణ ఆశయాలను కొనసాగిద్దాం.